దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ కి హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే తమ్ముడు పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 162 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందిరా, రాత్రి నిద్ర పట్టిందా మంచిగా? కొత్త ప్లేస్ కదా పెద్దమ్మ, కొంతసేపు అటు ఇటు మెసులుడే అయింది. ఇక మెస్లంగా మా నిద్ర పట్టింది గాని. అవునా, పోదామానే? అయ్యో పోదురు తీవైనమ్మా, తిన్నాక లేస్తేనే పోదామా అని అంటున్నావు. ఇక ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి చెల్లా. ఇక పోవాలే, మళ్ళా ఎండైతే పెద్ద ఇబ్బంది. బండి మీద ఊడు అంటా. నువ్వు ఇట్లనే పోతావారా డ్యూటీకి? అవునమ్మా. తిన్నాక పోదురు తీయలేవే అమ్మా, ఎప్పుడు వచ్చినా ఎగిరితమేనా? ఇక పోతాం బిడ్డ, ఇంటికాడ పనులు లేవా? పారా మానసా, ముగ్గురు ఒక బండి మీద పోవత్తదా? మా పోవత్తదవ్వా, మేము మెల్లగా పోతాం. కోడల్ని మధ్య వేసుకోర్రి, ఇక పోర్రి. కోడల్ని వేసుకోపోతే నిన్నేసుకుంటారా ఏంది మధ్యలా? సరే మానసా, ఇక బా పోదాం. పోతాన్నాం పెద్దమ్మ. పోయిరారి అక్క, పోయేస్తాం. సరే. అన్నయ్య ఏం చేస్తుండు? అన్నయ్య స్నానం చేస్తుండ్రా, నేను చెప్తా దిగి, మీరైతే మెల్లగా పోర్రి. సరే అక్క. చెల్లే పోయేస్తాము, జరా చిన్న పిల్లగాడు జాగ్రత్త. చిన్న పిల్లగాని గురించి మీకెందుకు రండి? అదే చూసుకో. ఇక పోతాన్నాం వదినా. పోయిరారి. అవ్వా, ఎక్కడోళ్ళు అక్కడ పోయిర్రు. ఇంత మంది ఉంటది ఇంట్లో సందడాయే. ఇక మెల్లగా పోయి తానం చేద్దాం. ఏం కూర వండినవే? నోరంతా షేదచ్చి పాడైతాంది, ఏది కూడా నోట్లకు పోతనే లేదు. ఏం కూరలున్నాయ్యా? గవ్వె 4 వంకాయలు దొరికితే వంకాయ టమాటా అండినా, వేసుకొని తినుపో. వంకాయ టమాటా పాడుగాను, అవి తింటే గులగుల పెడతాంది పెయ్యి అంతా. అయ్యో, ఏదైనా పాడుగాను పుదోడుగాను ఇదే పన, ఇక వేరే ముచ్చటే రాదు. ఇక మరి నాకు రోతుందే నోరు అంటే వంకాయ టమాటా అండినా తినుపో అని అనబడితివి. ఇక నేనేం చెప్పాలి? ఇంత కోడి కూర తెచ్చుకుంటావా? కమ్మగుంటది. అబ్బా, 100 రూపాయలు ఇయ్యే, 100 రూపాయల మందం తెత్తా. నీసుకు బాగా అలవాటు పడ్డావు. కళ్ళు తాగుతాన్నావు, నీసు తింటాన్నావు. అయ్యో, బాగానే తాగినా బాగానే తిన్నా తియ్యి. నువ్వెప్పుడన్నా ఇచ్చినా అవే పైసలు? మరి నేను ఇయ్యకపోతే నువ్వు ఎవరినన్నా ఉంచుకున్నావా ఏంది? అది ఇస్తాందా మరి? నాకు నువ్వుండుడే కట్టం అంటే ఇంకో దినాన్ని ఉంచుకున్నావా అనబడితివి. నేను ఎట్లా కనిపిస్తాననే నీకు? ఓ మత్తు కనిపిస్తాన్నావు తియ్యి. అదే కూర వేసుకొని తినుపో. అప్పటికో 2 కోడిగుడ్లు తెచ్చి అండుతా గాని. నాకు బొక్కలన్నీ నొత్తాన్నాయి, నీకేం నొత్తాంది? తినుకుంటా పండుడేనాయే. ఏం బండుడో ఏమో పో. ఏదండు అన్నా అండవు, పెట్టుమన్నా పెట్టవు. నిన్ను అడిగే బదులు సప్పుడేక నోరు మూసుకొని ఉన్నది నయ్యం. ఉండు మూసుకొని. ఇక ఉండకపోతే ఏమన్నా ఎగురుతాననా తియ్యి? ఓలింగవ్వా, ఏటో పోతాన్నవు? దగ్గరికి పోతాన్నా. ఏం పనో? అట్లనే దాంతోటి ఓ పని పడ్డది, అందుకే పోతాన్నా. తిన్నావా? ఏటో బయలుదేరినవు? ఇక తిన్నాక ఇంట్లో కూసోబుద్ధి కాదు, ఇంట్లో మనసున పట్టు కాదు. అట్లా ఓ ట్రిప్పు వేసేద్దామని ఇట్లా బయలుదేరినా. అవునా, సరే తియ్యి. అయ్యో, జరసేపు ముచ్చట పెట్టలేవు. నువ్వెప్పుడు ఒంటరిగా దొరుకుతావా? ఎప్పుడు నీతోటి ముచ్చట పెట్టాలా అని నేను చూస్తే మొత్తం నన్ను దేకనే దేకవు. ఏంది? అవును లింగవ్వా, నీతోటి ముచ్చట పెడితే మనసుకు జర తృప్తి అవుతుంది. నా మొగడు మన ఇద్దరిని చూసిండు అనుకో, నీ మనసు కాదు నీ శరీరానికి మొత్తం తృప్తి ఎత్తడు. అయ్యో, నేనేమంటిని? మరిగా అయ్యో, ఈ లింగు ఆవుతనే లేదు. పిలకలు మంచి ఉంటాయి, ఆ పిలకల మీదనే నా మనసు.
దుకాన్ల కన్నా పోయి ఓ బిస్కెట్ల పూడా కొనుకొచ్చుకుందాం. టైం పాస్ కుదిందాం. పోసేయడమేందో పోసు, దానికి ఎంటికలు పెరిగేది లేదు, మనం చూసేది లేదన్నట్టున్నది కథ. చుటికి నేను పనికి పోతున్నా, నువ్వు ఇంట్లోనే ఉండు, ఎటు పోకు. ఎటు పోతాంది నీది? వర్క్ వర్క్. వాట్ వర్క్ యు ఆర్ డూయింగ్? ఏం చెప్పాలనే, కట్టెలు కొట్టుడంటే కట్టెలు కొట్ట పోతున్ననే. నీది పనికి పోతాది, నేను సుత్తే అక్కడ ఉంటాది ఇక్కడ ఉంటాది. నేను ఏడ పాడుగాను గాని నువ్వైతే ఇంట్లోనే పాడుగా. అటు ఇటు పోయి ఆళ్ళలాగిప్పుడు, ఇటు పోయి ఈలాగిప్పుడు ఏయకు. నీది ఏమి అంటాంది? నాదేమంటలేదు కానీ నేను పోతాన్నా. గుండు బేబీ ఏంటిదే? నాది వస్తాది. నో నో, ఐ ఆమ్ గోయింగ్ వర్క్. ఓహో, కమ్ సూన్ బేబీ. ఓకే, ఐ విల్ కమ్. గో గో. గుండు బేబీ ఆల్వేస్ వర్క్. నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ మీ. ఐ యామ్ గెట్టింగ్ బోర్. ఐ విల్ గో అవుట్ నౌ. పిల్లగాడు కొయ్యమనడు కుట్టుకుమనడు, మంచిగా ఆడుకుంటాడు కదనే నరసవ్వ. ఎందుకు కుయ్యమనడు, ఎందుకు కుట్టుకుమనడు? అవో ఇప్పుడు కింద వండెత్తే పెద్ద లొల్లి అవుతుంది పిల్లగాంతోటి. కుళ్ళ తీసేసినట్టున్నారు కదా. కుళ్ళ ఎందుకు లింగక్క అంతా ఉడకపోతుందని నేనే తీసేసిన. ఏం చెప్తాందే మీ కోడలు? మీ కోడలు లవ్వగారు వచ్చిరట కదా, పోయిందా? పోయిర్రు ఎప్పుడో. పొద్దుగాలు ఎత్తనే వేరు, వాళ్ళకి పనులున్నాయట, ఉండమంటే అస్సలు ఉండలే. అయినా నువ్వెప్పుడు పెద్ద పెరుగుతావు నానమ్మ? ఇగో నీళ్లు తాగి అని ఎప్పుడు తెచ్చిత్తవే? గాళ్ళ వాళ్ళు జాడిచ్చిదన్నకుంటే చాలే నరిసి, ఇప్పటోళ్ళు నీళ్లు తెచ్చేటట్టు కూడా ఉన్నారే. మా నాయన నాకు తెస్తాడు, నాని 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 అని నా చుట్టే తిరుగుతాడు కదనే. నీది ఉందా? ఉంది. వచ్చినవా మళ్ళా? వచ్చినా. ఈ పిల్ల రోజు గమ్మతి చేసినేమే నరిసి, ముసలోంది లాగిప్పింది. ఊర్ని అవ్వ కొద్ది జోక. చుటికి తిన్నావా? తిన్నా. మీది తిందా? తిన్నది. దా ఇలా కూసుందురా. చిన్న క్యూట్ బేబీ. ఐ లవ్ దిస్ బేబీ. కూటు బేబీ. ఐ వాంట్ దిస్ లైక్ గుండు బేబీ, బట్ ఐ యామ్ నాట్ గెట్టింగ్. ఏమంటదేమే? ఆమె కూడా ఇట్లాంటి గుండు బేబీ కావాలని అంటుంది. మొగుడిని. నాది మొగుడు ఎప్పుడు పోతాంది అత్తాంది. చిన్న గుండు బేబీ అంటే నా మొగుడు ఏమీ అంటలేదు. ఇవే గమ్మతున్నది నిజంగా. ఓ పొల్లా, రేపు అమావాస్యనే, జరా బయటకు రాకుర్రి. అవునే నర్సి, రేపటి అమావాస్య మంచిది కాదట. ఈ పిల్లగాడి బయటకు ఎత్తుకొచ్చి కూసోబెట్టకు. అవునా? రేపు పాడిది అత్తాందట. ఏదన్నా గుడ్డో ఏదన్నా దాటినా కూడా అది మొత్తం మన వీధికే అత్తదట. అంతా పవర్ అట రేపు. జరా జాగ్రత్తగా ఉండుర్రి. మా అత్తకు గుడ్డు దొరికితే తెచ్చుకొని ఉడకబెట్టుకొని తినే రకం. అయ్యో, ఇక జాగ్రత్తగా ఉండాలి. చుటికి రేపు దయ్యాలు తిరుగుతాయి, జాగ్రత్త. ఏమి అత్తాది? డెవిల్స్ ఎక్కడా ఉంది? ఎక్కడా లేదు. అంతా డ్రామా. ఒకసారి పిల్లకు దయ్యం పట్టాలి, అప్పుడు తెలుస్తుంది. అత్తమ్మ అట్లా అనకు పాపం. మరి ఏందో అంటదేమే. మీ తాత ఎటు వేండు? తాత దగ్గరకు పోయినవా? అయ్యల్లా తాతను కలిసినవా? తాత ఎటో పోయింది. తాత చెడ్డీ లేదు. రెండు కొనిపియపోయినావు. తాత ఈస్ ఏ గుడ్ పర్సన్. ఐ రియల్లీ లవ్ హిమ్. ముసలోని ప్రేమించరు ఎక్కడిది? నవ్వుతానవా తాతను? పాపం ఈమె తోటి ఇళ్ళ భర్త ఎట్లా భరిస్తాడో ఏం కథనో. ఇక ఏం చేస్తాడే, ఊరుకుంటానో తిట్టుకుంటానో గట్నే గడుపుతాడు పాపం జీవితం. అబ్బో, ఈడ పెద్ద మీటింగ్ పెట్టిర్రు కదా. ఓ పెద్దదే కదా మీటింగు. ఓ ముసలయ్య, చూడికి నిన్ను లవ్ ఎత్తన్నట. లవ్ ఏంది? ఏ తాత? నీ తాతలమ్మా నువ్వాడా? ఓహో, ఈ ముసలోన్నేనా? ఆము తిన్నవా? ఏనాని తిన్నానాని. ఏం కూర వండిందే మీ మమ్మీ? మీ మమ్మీ బయటకు వెళ్తలేదు.
ఆయా ఆయ అంటే ఏమన్నట్టు జ్వరం వచ్చిందా ఏంది? కాదు నాని, మమ్మీ నన్ను తొత్తింది ఆయమన్నది. అయ్యో కొడుకు ఆయమన్నదా నయ్యా? నాని నాకొక బిందు కొనిస్తావా? నాని మళ్ళా తిడుతుంది మీ అమ్మ. మా అమ్మమ్మ మంచి, నేను అవుతే నాకు బెంగోలు బిస్కెట్లు చాక్లెట్లు అన్ని కొనిచ్చింది. అవునా నాని, మీ అమ్మమ్మ మంచిది నేను కొద్దిదన్నా. మరి అమ్మమ్మ దగ్గరనే ఉంటే అయిపోవు కదా, ఎందుకు వచ్చినావు? ఏమైందట అత్తమ్మ? ఏం లేదు, బింగో కొనిమన్నడే. నేను కొనియా ఇప్పుడు అద్దు, మీ అమ్మ తిడుతుందంటే మా అమ్మమ్మ మంచిది అన్ని కొనిస్తుంది అని అంటాడు. అట్లా అనద్దే నానిగా, నువ్వు కొట్టినవట కదా చెప్తుండా వచ్చి. అవునే మమ్మీ కొట్టింది ఆయమన్నది అంటాడు. అన్ని తీటేసాలు ఎత్తే కొట్టకపోతే ఏం చేస్తమ్మా? పప్పులో ఉప్పు పోసిండు, ఉప్పుల పప్పు పోసిండు, నేనేమో కూర వండుకుంటుంటా అంటే నాకు ఇచ్చిపోతే అయిపోవు కదరే. మరి ఆడిపియపోదునా? ఏమో మరి నువ్వు ఉన్నావా లేవా? నేను ఇలా పొద్దుడుతుంది ఇటు చూడపోతే నీ పని గిట్ల పోయినావు కావచ్చు అని అనుకుంటానా. నీకేపోతే ఎవరికి ఇత్తనే నాయనా? మనసున పడతలేదు, పైసలేమో ఏం నుండి అత్తలేకపాయే, రూపాయి లేకపాయే, పింఛన్ పైసలేటు జాల్తలేపాయే. రాయమల్లు ఉన్నప్పుడు ఇంత అదో ఇదో తెచ్చటోడాయే, ఇప్పుడు అది లేకపాయే ఇది లేకపాయే, అంతా పిసలేత్తంది. ఏం చేసుడో అర్థమై పాడైతలేదు. ఈ ఎంటికలు పాడగాను, ఎంటికలేమో పెరిగి పాడైతలేవు. ఇవి ఎప్పుడు పెరగాలి? నేను తిక్కుటాకు ఎప్పుడు రెడీ కావాలి? అందరూ నన్ను ఎప్పుడు చూడాలి? వేరే టోపీ పెట్టుకొని బయట కోదం. ఒక్క పురుగు కనబడతలేరా, అందరూ ఎడబోయి మునిగిర్రో. ఇలా నాకు సాతనగాక బయటకు వెళ్ళలేదు నేను. ఎవరు లేరేంది బయట, అందరూ ఎడబోయి మునిగిర్రో ఏం కథను? ఆ చుటికి ఉన్నదా? ఏమో నీ చుటికి పాడుగాను ఏడవైందో. నేను ఇప్పుడే బయటకు వెళ్ళినా. నేను కట్టెలు కొట్టడానికి పోతున్నా, మధ్యాహ్నం అత్త ఇంటికాడనే ఉండు ఎటు పోకని చెప్పి పోయినా. ఇక ఏడవై పాడైంది ఇది. ఏమోనయ్యా, నువ్వు నాతో వచ్చి మాట్లాడినా కూడా సుటికి మొత్తం వేరే రకంగా అనబట్టే నీకు నాకేదో ఉందని. ఇక దాని మాటలు పట్టించుకుంటావా అవ్వా? దానికి ఒకటి అర్థమై పాడైతుంది, ఒకటి అర్థం కాదు. ఇక గట్లనే దాని తలకాయ అక్కడ ఉన్నట్టుంది కదా. చుటికి దా దా కామ్ కామ్. గుండు బేబీ నీది వచ్చిందా? వచ్చినా దా అన్నం తింటా. గుండు నీది క్యాప్ సూపర్. నిన్నెంత తిట్టినా మళ్ళీ వచ్చి మాట్లాడుతుంది కదా. దాదా నీది ఏడా పెట్టింది? ఏంటిదే పెట్టింది? నీ పొందా నేను కట్టెలు పెట్టిందే తల్లి. కట్టెలు కొట్టొచ్చిన గట్ మొకే గందా. ఇక్కడ తెచ్చి పెట్టిందా? ఓ నీ ఖాన్లో మండ, నీ మొగుడు కట్టెలు తెచ్చి నా దగ్గర ఎందుకు పెడతాడే? చుటికి కామ్ కామ్. ఓకే. ఓ అత్తమ్మ, గడ చిన్నోంది ముడ్డి పేగు ఉన్నది. నీ లంగో ఏమో విండేసుకునేటప్పుడు అది కూడా నలిసెత్తే అయిపోవు కదా. పొద్దున్నే బొచ్చడు బట్టలు విండేసిన నేను. ఏడున్నదే నేను చూడకపోతుని, చూస్తే విండకపోదునా? ఏం విండుతావు గాన్నే ఎత్తిని, నీ కళ్ళు కనవల్లేదా? నీ ముడ్డి పేగు చల్లగుండా రోజు వింటలేనా అని అప్పుడప్పుడు ఇయ్యల్లా విండకపోదునా? కన్నే బట్టలు విండే కాన్నే వేసిన. నువ్వెట్లాగో విండుకుంటావు కదా, ఇక ఇది కూడా విండెత్తదని వేసిన. నేనే చూడలేదే నీ ముడ్డి పేగు చల్లగుండా. పిండితీ. ఏమైంది? మనమంది ముడ్డి పేగు ఆడ ఉన్నదట, పిండిపోరాదు. నువ్వేం పని చేస్తానవా ఏంది? పోయి మా మామకి చెప్తాను కదా ముడ్డి పేగు విండుమని. అయ్యో, ఆ ముడ్డి నేను కడుక్కోవడానికే బరువు, ఇంకేం ముడ్డి పేగు విండాలే. కడుక్కోకేంది, అట్లనే ఉంచుకో, ఏమైతుంది? రోత పాడగాను ఆయన అనుడు సరే, ఇక మళ్ళా దాన్ని వివరించి ఎప్పుడు సరే. అత్తమ్మ నేను విండుతా గాని మీరు లొల్లి పెట్టుకోకుంది. ఏ లొల్లేంది రొల్లి, జర అయినాక విండైతే తీయే. ఇవరిదాకా బయట కూర్చొని ముచ్చట పెట్టి అదైతే మీ అంతా ఎట్లనో అయిపాడైతుంది. జరసేపు వంట లేచినాక పిండుతా. చిన్నోడు వండాడు కదా, నువ్వు కూడా వండిపో జరసేపు పక్కలేసుకొని. పంట
పిండు పోరా అదయ్యా నీ మనవందేనాయే నీ వారసుండేనాయే ముడ్డి పేగు పిండితే ఏమైతుంది ఏసి నేను వింటుతానే నువ్వు లేవా అవునా ముద్దాడతావా ఎత్తుకొని నా మనవడు నా వారసుడు అని ముద్దాడతావా ముద్దాడతా అన్ని ఆడతా గాని నేనైతే పిండటోన్ని కాదు సాల్తి సంబడం అవ్వా అటు ఇటు తిరిగే వరకు నడుమంతా నొచ్చి పాడైతాంది ఈడుందా గాడుందా బండి మీద కూర్చొని వచ్చే వరకు నడుమంతా వలిగిపోతాంది అత్తమ్మా ఏంటిదే ఏమైంది అత్తమ్మా పండుకొని ఉన్నావు ఏ నడుము నొచ్చి పాడైతాందే అవునా సరే గాని అత్తమ్మ నేను అమ్మోళ్ళింటికి పోతున్నా ఏముందే అమ్మోళ్ళింటికాడ అమ్మోళ్ళిల్లు నిన్ననే పోయి పొద్దంతా ఉండి అత్తివి ఇప్పుడు పోయి ఏం చేస్తావే అన్నం కూర అండుపో మావయ్య పొలం కాడికి వేండు ఆకలని అత్తడు అబ్బో మా అమ్మోళ్ళింటి కనవరకే మొత్తం అదైతది సరే అత్తమ్మ ఏం కూర అండాలి అండినాక పోవాలా ఊకే పోవద్దే ఊకే పోతే విలువ ఉండది మనిషికి ఎప్పుడన్నోసారి పోయి రావాలి ఇక దగ్గరుందని ఊకే పోతారే రోత పాడగాను ఏదైనా పని అయిపో నాకు నడుము లేత్తలేదు పాడగాను నడుము పట్టుకున్నట్టు అయింది అన్నం కూర అండి బర్రెకాడికి పోయి బర్రెకు నీళ్లు పెట్టిరాపు ఏందత్తమ్మా బర్రెకు నీళ్లు పెట్టాలా ఏమైతాందే పెడితే నడుము బాగా నొచ్చి పాడైతాంది పొయ్యి పెట్టిరాపు దాని పాలు తెచ్చుకొని మనం తాగుతలేమా అని దానికి నీళ్లు పెడితే తప్పేమున్నది అమ్మో మెల్లమెల్లగా ఇప్పుడు నీళ్లు పెట్టమంటాంది తర్వాత పెండ కూడా తీయమంటది భలే చెప్తారు పో నాకు పనులు పో అన్నం కూర అయితే అండుపో సరే బర్రెకు ఏత్తే మనకు లాభమేనాయే బర్రెకి వేయడానికి దుఃఖపడతారు తిన్నవానే అన్నం ఏమా తిన్ననే నేను తినకపోతే నువ్వు తినవా ఏంది అబ్బో నేనెందుకు తినా బరాబరు తింటా లేకపోతే నా బొజ్జ ఆగది గుర్రు గుర్రని ఎలకలు పరిగెట్టినట్టే ఉరుకుతా అంటది నువ్వు బొజ్జగాని పోయేవేనాయే ఏది ఉన్నా లేకున్నా కడుపులకైతే ఓనిత్తనే ఉంటావు గాని తలకాయ పాడుగాను బాగా నొచ్చి పాడైతుంది ఇంత సాయ పెట్టుకరా రాదు పాలు ఏడున్నాయి ఇప్పుడు దుకాణాలన్నీ బంద్ చేస్తారు సపరేగా మూసుకొని వండు నెత్తికింత జెండు బాంబు రుద్దు అయ్యో లడ్డుగా నువ్వు రుద్దరాదురా ఓ నేను రుద్ది నా చేతులన్నీ అరిగిపోయినాయి నాతోటి మంచిగా ఐస్ మీద ఉన్నప్పుడు అన్నీ రుద్దించుకున్నావు గాని ఇప్పుడు నాకెవరు ఎత్తరా అని నేను చూస్తానా నేను చెయ్యనారా లడ్డు మీయా ఓ మా వేసినట్టే ఉన్నతి ముంగట ముద్దాడతావు వెనక అద్దిస్తావు అయ్యో రాయరాదు నీ బంగారు చేతులతోటి నాకు తెచ్చి రాత్త ఇంత ముక్కులో పెడతా దెబ్బకే కథం అబ్బో నువ్వు పెట్టినా పెడతావే ఏమైంది మేడం గారు ఇలా తొందరనే వచ్చి బెడ్లా ఒరిగిర్రు కుయ్యలేదు కుడికిలేదు ఏమైందే ముఖం మాడిచినావు చెప్పు బంగారం ఏమైంది ముఖం మాడిచినావు అవసరం లేదు నువ్వు చేతు నా మీద వెయ్యకు ఏమైంది గిడి చెప్పరాదు నేనేయకపోతే మరి ఎవలెత్తరు కాదు నేను మీకు ఎట్లా కనబడతానా నీకు అంటే ఎవలెవలకే నాకైతే మనిషి లెక్కనే అందంగా ముద్దత్తను ఓ సాల్తయ్యి మీ అమ్మ గా బర్రెకు నీళ్లు పెట్టరమ్మన్నది నన్ను ఇయ్యాల గా బర్రెకు నీళ్లు పెట్టి రమ్మంటే పెట్టొచ్చినవా పెట్టదు రమ్మంటే ఏమైంది ఇప్పుడు నేను ఎట్లా కనబడుతున్నా ఏంది ఇయ్యాల నీళ్లు పెట్టమన్నారు రేపు పెండ తీయమంటారు ఎల్లుండి పాలు వితుకుమంటారు మన పని మనం చేసుకున్నట్లా తప్పేమున్నది డార్లింగ్ సాల్తి నువ్వు కూడా గసంటోన్వే అవసరం లేదు నువ్వు నాతోటి మాట్లాడకు గట్లంటే ఎట్లా బంగారం గంత కోపం ఉంటే ఎట్లా బర్రెకు నీళ్లు పెట్టుమన్నందుకు కలుగుతారా అని ఎవరన్నా బర్రె లక్ష్మి అది వచ్చినాకనే మన జోడి ఇట్లా కలిసింది మనకు పెళ్ళికి అందరూ ఒప్పుకున్నారు బర్రెను ఎప్పుడైనా మంచిగా చూసుకోవాలే అదే ఆ బర్రె దగ్గరనే పోయి వండుకోపో పాపం ఒక్కతో అన్నది నువ్వేడవంటావు నేను ఇన్నేమంట నువ్వు పోయి బర్రెను గట్టిగా పట్టుకొని వండుకో రోత పాడగాను అది జాడిచ్చి తన్నదాయే అయినా గది దగ్గర నేనెందుకు అంట నాకు బంగారం అసొంటి పెండ్లాముండగా పెండ్లామనుడు అన్ని పనులు నాతోటి చేయించుడు రేపు ఎప్పుతాతి మరి మా అమ్మకు ఇంకోసారి దానికి బర్రె పనులు ఎప్పకుర్రని సరేనా అట్లా ఎప్పు ప్లీజ్ నాకు నచ్చది అట్లాంటి పనులు చేసుడంటే రాను రాను అదే అలవాటైపోతుంది బంగారం మన పనులు మనము చేసుకోవాలి ఓ గదినికే అలిగి మూతటు ముడ్డిటి దింపుతానవా సాల్తి నేను ఏదేటి తిప్పలే చిన్నప్పటి మాట ఏం మాట్లాడతలేవు గా బర్రెకు నీళ్లు పెట్టుమన్నందుక మరి నా కోపం వత్తది ఓ మస్తున్నత్తి కోపం రేపు పొద్దుగాల చెప్తతి మా అమ్మకు బర్రెకు సంబంధించిన పనులన్నీ నా భార్యకి ఏం చెప్పకని చెప్పు
చెప్తా బంగారం, నీకోసం నేను ఏదైనా ఏత్తా. గా ముచ్చడి చెప్పకనాట మొత్తం మూతి అటే తిప్పబడితివి. ఊరిని అవ దీనికి ఏమైందో అని నేను ఆగం కాబడితిని. అబ్బా నిజమా? మంచిగా నవ్వుకుంటా అటు ఇటు తిరుగుతనే ఇంట్లో నాకు మంచిగా అనిపిస్తుంది. లేదు అనంటే నాకు పిచ్చి లేత్తది బంగారం. అమ్మోళ్ళింటికి పోతా అన్న కూడా పోనీయలేదు ఇవాళ మీ అమ్మ. ఊకే ఎందుకు పోవుడు? ఊకే అవ్వగారింటికి పోతే విలువ ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి అట్లా పోవాలా గాని ఊకే పోవద్దు. మా అమ్మ చెప్పేది మన మంచికే చెప్తుంది, మంచిగా అర్థం చేసుకోవాలి. సరేలే, మీ అక్కేంది గసొంటి చీర పెట్టింది? ఎసొంటిది? పూలు పూలు ముసలోళ్ళు కట్టుకునేది పెట్టింది. రేపటి రోజున ఏదన్నా అయినా కూడా నేను మళ్ళీ అదే చీర పెడతా. ఆ చీర పాడగాను ఎట్లా పాడైంది? కొంచెమన్నా తెలివి ఉండద్దా? మరి మా మరదలు ఇట్లాంటివి కడతాయా అని ఓ మంచి చీర పెడితే ఏమో మన దగ్గర నుండి దొగ్గపోవుడు తెలుసు గాని ఆమెకైతే పెట్టడానికి చేతులే రావు. అయితవైతీయే, పెట్టకపోనీ తీయి, నీకెందుకు నేను లేనా కొనియడానికి? గీ టైంలో ఇప్పుడు అందరి గురించి ముచ్చట్లు ఎందుకు తీసుడు? ఈ టైంలోనే కదా నువ్వు నాకు దొరికేది, నేను నీకు దొరికేది ఫ్రీడంగా. అందుకే ఏదన్నా ఈ టైంలోనే మాట్లాడుకోవాలి. సాల్తీ, మంచిగానే టైం దొరికింది నీకు. డంబుది మంచి ఉంది. ఈ డంబుదాన్ని రక్తం రుచి చూస్తే నా శక్తి ఇంకా పెరుగుతుంది. ఏమో సప్పుడు వస్తుంది. అవ్వ ఇదేం సప్పుడు పాడైంది అనుకుంటా సప్పుడు వస్తుంది. అసలే అమావాస్య అని అన్నారు. ఊరిని అవ్వ దయ్యాలు ఇంటి చుట్టూ తిరుగుతున్నాయా ఏంటి? అబ్బో, ఈ మొద్దు మొక్క పొడేమో సప్పుడే కావన్నాడు. ఏమో సప్పుడైతుంది. ఓ అయ్యా, ఏ పండే ఏమో సప్పుడైతుంది అయ్యా. లేచి బయట చూసాపు. తప్పు లేదు, మన్ను లేదు, నన్ను గట్టిగా పట్టుకొని పండే. ఓ నీ ముసలి ముఖంలో చెప్పు, నేను ఒకటంటే నువ్వు ఒకటంటావు. సో ఫ్రెండ్స్, మన వీడియో ఎట్లా అనిపించింది? మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.